ఒక దయగల అమ్మాయి అటుగా వెళ్తూ ఉన్న ఒక మహిళకు గొడుగు పట్టింది. కానీ ఆ మహిళ జుట్టు వేగంగా పెరగడం, ఆమె కుంటి నడక నడవడం చూసి ఆమె చాలా భయపడింది. క్రమంగా మహిళ శరీరం కూడా విపరీతంగా పొడవుగా పెరగడం ప్రారంభించింది. కేవలం కొన్ని క్షణాల్లోనే ఆమె 8 అడుగుల పొడవుకు పెరిగింది. తను ఒక భయంకరమైన 8 అడుగుల పొడవైన వ్యక్తిని ఎదుర్కొన్నానని ఆ అమ్మాయి గ్రహించింది. భయంకరమైన రూపాన్ని చూసి ఆమె ఊపిరి పీల్చుకోవడానికి కూడా సాహసించలేదు. కొన్ని నిమిషాల క్రితం రాత్రిపూట్ల వర్షంలో గొడుగు లేకుండా ఎవరైనా కనిపిస్తే పారిపోమని లైట్ బల్బుల దుకాణ యజమాని తనకు చెప్పిన విషయం ఈమెకు గుర్తొచ్చింది. కాబట్టి ఈమె ధైర్యం కూడా కట్టుకొని ఆ 8 అడుగుల పొడవైన వ్యక్తితో నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి అని మాట్లాడిన తర్వాత ఆమె వెనక్కి తిరిగి వేగంగా పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె వెనక కురుస్తూ ఉన్న భయంకరమైన వర్షం ఆమె భయాన్ని మరింత తీవ్రం చేసింది. లీసా తన నడక వేగాన్ని పెంచింది. కానీ అప్పుడే ఆమె వెనక ఒక శబ్దం వినింది. ఆమె తిరిగి వెనక్కి చూడగా 8 అడుగుల పొడవైన ఒక వ్యక్తి తనను వెంబడిస్తున్నాడని గ్రహించింది. తన కాళ్ళు చేతులైతే వణికిపోతున్నాయి. లీసా తొందరగా అక్కడి నుంచి అరుస్తూ పరిగెత్తింది. అదే క్షణంలో లైట్ బల్బుల దుకాణ యజమాని ఆ అమ్మాయి అరుపులు విని ఏం జరిగిందో తెలుసుకోవడానికి దుకాణం నుండి బయటకు పరిగెత్తుకొచ్చాడు. లీసా ఇతని దగ్గరికి వచ్చి ఆ రాక్షసుడిని చూపిస్తుంది. ఈ వ్యక్తి లీసాని అక్కడి నుంచి పంపించేసిన తర్వాత ఇతను అక్కడి నుంచి పారిపోలేదు. దానికి బదులుగా 8 అడుగుల పొడవైన ఆ వ్యక్తి నెమ్మదిగా దగ్గర రావడం చూస్తూ ఉండిపోయాడు. ఆ వ్యక్తి తన దగ్గరికి చేరుబోతూ ఉన్న సమయంలో దుకాణదారుడు ప్రశాంతంగా తన కళ్ళద్దాలు తీసేశాడు. అయితే 8 అడుగుల పొడవైన ఆ వ్యక్తి దుకాణదారుడి కళ్ళని చూసిన వెంటనే ఏదో భయంకరమైనది కనిపించినట్లు అనిపించింది. వెంటనే ఆగి వెళ్లిపోవడానికి వెనక్కి తిరిగాడు. ఆ 8 అడుగుల పొడవైన వ్యక్తి ఇతని కళ్ళను మొదటిసారిగా చూసి చాలా భయపడిపోయాడు.